తోచిచా ఎట్లున్నారు? సో నా పేరు మధు, నేను ఒక చిన్న వ్లాగర్ని. నేను వెళ్తుంది ఈరోజు వనజంగి, డైరెక్ట్ వనజంగి వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ విశాఖపట్నం, దాని తర్వాత పాడేరు బస్, దాని తర్వాత వనజంగి. దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేయండి, చూడండి. అది చూసేసి మళ్ళీ ఇది చూడండి. అండ్ ఇప్పుడు మనం పోతుంది వనజంగి హిల్స్. కాకపోతే అది మార్నింగే సన్ రైజ్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు క్యాంప్స్ లాగా ఉంటాయి కదా, అవి ఉంటాయా? టెంట్ ఇలాంటివి ఉంటాయి. అదే రిసార్ట్లోనే టెంట్స్ ఉంటాయి. ఓకే, టెంట్కి ఎంత తీసుకుంటారు? అంటే ఇది సీజన్ కాదు కాబట్టి కొంచెం తక్కువే తీసుకుంటారు సార్. ఓకే, నార్మల్గా రిసార్ట్లో ఎంత తీసుకుంటారు? సీజన్లోనైతేనా? సీజన్లోనైతే టెంట్ ఒకటి 2 hours బడ్జెట్ అయితే 1000 తీసుకుంటారు. ఓకే, లాస్ట్ సీజన్ కాబట్టి 800 ఇలా తీసుకుంటారు టెంట్ అయితే. అదే రూమ్ అయితే మరి 1000-1000 రూపాయలు తీసుకుంటారు. ఓకే, ఓకే. क्या हुआ बेटा? क्या हुआ? चलो नीचे चलो, चलो. ఎప్పుడు ఏది ఒక్కటి కూడా ఖాళీ ఉన్నది. అప్పుడు టెన్స్ ఎంత ఉంటాయి? అప్పుడు టెన్స్ 3 numbers-కి 1500 ఉంటుంది. 1500. సింగిల్ ఎంత ఉంటుంది? సింగిల్ అంటే 2 numbers-కి 1000 రూపాయలు, 1500 కూడా ఇచ్చేస్తాం. ఇదన్నీ మొత్తం 5 ఎకరాలు అండి మాది. ఓకే, అవును, పైన చూశాను వెళ్తా. ఇది ఏమంటారు? బీబీబీసీ. ఇది సీజన్ అంటే ఎప్పుడు ఉంటుంది దీనికి? సీజను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే. వర్షం పడ్డదా ఇక్కడ ఎప్పుడు? పడ్డది. ఎప్పుడు? మొన్న. ఇది వరకు ఈ రోజే లేదు వర్షం. ఎక్కడ మంది? హైదరాబాద్. యాక్చువల్లీ పూరి వెళ్దాం అనుకున్నాను, ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు. సరే ఎక్కడైనా బయటకు వెళ్ళేసి వద్దామని వచ్చా. లేకపోతే పూరి జగన్నాథ్ వెళ్దాం, ఒడిశా వెళ్దాం అనుకున్నా. కానీ వెళ్ళడానికే 24 hours పడుతుంది. అందుకే ఇక ఆగిపోయాను. చాలా అది వాష్రూమ్, వాటర్ ఉంటుంది కంఫర్టబుల్ గా. మేము గేట్ దగ్గర ఉంటాం. ఓకే, ఇక్కడ ఏం భయం లేదు. ఇద్దరు ఎప్పుడు ఎవరు లేకపోతే మేము ఇద్దరే ఉంటాం. అవసరం అయితే రాదండి. ఇప్పుడు పే చేయమంటారా, మార్నింగ్ చేయమంటారా? ఇప్పుడు పే చేసేయాలండి అక్కడ. ఆఫ్ సీజన్ అయినా చాలా మంది పైనకి వెళ్తారు. ఇప్పుడు ఒక బుల్లెట్ వెళ్ళింది, దీని ముందు ఒక సుమ వెళ్ళింది. సో పైనకి అనే అనుకుంటున్నా నేనైతే. ఇదే మెయిన్ గేట్. నేను ఇందులో నుంచి లోపలికి వచ్చాము. అండ్ ఆటోడు మార్నింగ్ 4కి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. 4 అయితే అయింది, వెయిట్ చేస్తున్నా. ఒక 10 minutes వెయిట్ చేశాక ఆటోడు అయితే వచ్చాడు, కానీ గేట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఇవ్వాలి. సో ఈయన్ని లేపిన, ఇతను వచ్చేసరికి గేట్ ఓపెన్ చేసిండు. అప్పుడు నేను బయటకు వెళ్ళాం. ఇది ఒక ఊరు, అందుకే సింగిల్ రోడ్, అది కూడా సిమెంట్ది. అండ్ ఈ రోడ్డు చాలా హైలో ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్దామంటే ఇక్కడికి అలసిపోతారు. మళ్ళీ హిల్స్ ఎక్కాలంటే చాలా కష్టం. 4:20 in the morning. అండ్ ఇక్కడ నుంచి కిందకి చూస్తుంటే వ్యూ ఒక రేంజ్లో ఉంది. 1/2 hour ఆటో ట్రెక్కింగ్ చేసుకున్న తర్వాత మనం రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్న గుడిసెలో వాటర్ బాటిల్స్, ఇంకా చాయ్, మిల్క్ అమ్ముతుర్రు. అండ్ వాళ్ళ హస్బెండ్ చేస్తుండు, వాళ్ళ పిల్లం పడుకుని పైసలు లెక్క పెడుతుంది. ఇదేరా లైఫ్ అంటే. మనం ఇక బతుకుతున్నాం. అమ్మ 2 రోజులకి బయటకు వచ్చి ట్రెక్కింగ్ గిక్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ చాలా బండ్లు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. మనం ఆటోలో వచ్చాము, అది మన ఆటో. ఇక్కడ బండ్లు ఉన్నాయి. అండ్ లోపల బాటిల్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే చాలామంది ఆల్రెడీ ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు, మీరు లేట్ అని. అది అన్నమాట. ఇక్కడ లైట్ అస్సలకి లేదు. సో మీ లైట్లు మీరు తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఒక పర్టికులర్ రూట్ అని కాదు, పైన ఒక లైట్ చూపెట్టిండు. అండ్ ఆ లైట్ వరకు మనం వెళ్ళాలి, అది మన డెస్టినేషన్ పాయింట్. ఏ జాగా దొరికితే, ఏ పొదులు దొరికితే ఆ పొదుల నుంచి వెళ్ళమన్నాడు రాబోయ్. సో జాగ్రత్తగా. మార్నింగ్ 5 o'clock ఏం కనిపించట్లేదు, ఫుల్ పిచ్చ డార్క్. కంప్లీట్ కూడా చేయనియా కదా.
నేను మైక్ కూడా తెచ్చా, కాకపోతే యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఫోన్ అంత బెస్ట్ ఉంది. బికాస్ మైకే అవసరం లేదు దీనికి. మైక్ కూడా తెచ్చా చెప్పినట్టు, బ్యాగ్లో ఉంది, బ్యాగ్ ఏమో రూమ్లో ఉంది. సో 4 ఫ్రెండ్స్ బ్యాచ్ అనుకుంటా ముందు నడుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వాయిస్ నాకు వినిపిస్తున్నది. ఆల్రెడీ మనం లేట్ అయ్యాం, సన్ రైజ్ చూద్దాం అనుకున్నా, ఇక్కడ నుంచి బెటర్ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ దీని ముందు నేను సన్ రైజ్ చూశాను. సో ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంది ఈ ప్లేస్తో. చూద్దాము కనిపిస్తుందో లేదో. ఆల్రెడీ లేట్ ఉంది కాబట్టి ఎంత త్వరగా ఎక్కితే అంత త్వరగా మంచిది. fuck, इसकी बहन का, ओह इसका टाइम लैप्स मत रहता. ये वाला बादल छूना दिल कर रहा. ये कैमल जैसा दिख रहा. సో ఇంకా పైనకి ఎక్కాలి మనం, కాకపోతే ఈ వ్యూ చూస్తే పిచ్చగా ఉంది. కాకపోతే భయం కూడా వేస్తుంది, ఎందుకంటే 2 days 3 days బ్యాక్ వర్షం పడ్డది. అండ్ దానివల్ల ఏమైనా సన్ రాకుండా ఉంటుందేమో అని చిన్న భయం వేస్తుంది. ఇక్కడ నుంచి రూట్ అంతా క్లియర్గా లేదు, ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మరి. అండ్ హియర్ ఈజ్ ది క్యాంప్, అంటే కొంతమంది క్యాంప్ కొనుక్కొని పైనకు వచ్చి క్యాంపింగ్ కూడా చేస్తారు. ఇది తెలుసుంటే బహుశా నేను కూడా పైనకు వచ్చి క్యాంపింగ్ చేస్తుండే. కాకపోతే ఓకే, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా చేయొచ్చులే. మస్తు చలిగా ఉంది. వీళ్ళే అనుకున్నా, కానీ ఇక్కడ చాలామంది క్యాంప్ వేసి దే ఆర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఇది తెలుసుంటే లిటరల్గా నేను కూడా పైనకు వచ్చేస్తుండే. ఏ వ్యూ మిస్ చేశాన్న ఫీలింగ్, లైక్ నైట్ ఇన్ ద క్యాంప్ మిస్ చేశాన్న ఫీలింగ్ వస్తుంది. చెప్పినట్టు పైన ఒక లైట్ కనిపిస్తుంది, అదే లైట్ మనం ఫాలో అవుతూ ఇక్కడ వరకు రావాలని చెప్పారు. కాకపోతే ఇక్కడ లైటే కనిపించట్లేదు, కాకపోతే 2 పర్వతాలు కనిపిస్తున్నాయి, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. సో ప్రస్తుతానికి ఏదొకటి ఎక్కి అక్కడి నుంచి వ్యూ చూడాలి. తెలీదు, చూడాలి ఏది ఎక్కాలో, మళ్ళీ రాంగ్ అవుతుందేమో భయం ఒకటి. చూద్దాం. మనం వచ్చింది ఇప్పుడు అక్కడ నుంచి, ఆ క్యాంప్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ నుంచి మనం నడుచుకుంటే ఈ వైపు వచ్చాము. కాకపోతే ఇక్కడ నుంచి పైనకి వెళ్ళే రూటే కనిపించట్లేదు, టోటల్గా ఓపెన్ ల్యాండ్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ నుంచి నేను పైనకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం, పెద్ద హిల్ పైన. కాకపోతే రూట్ కనిపించక నేను ఇక చిన్న హిల్ పైన ఫస్ట్ ఎక్కి అక్కడ నుంచి ఏమైనా రూట్ కనిపిస్తుందా చూస్తాను. మస్తు చల్లగా ఉందిరా బాబోయ్, అసలు ఏం కనిపించట్లేదు, అంతా ఫాగ్గానే ఉంది. సో మనం ఎక్కడైనా తప్పిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే 2 hills మీకు చూపించాను కదా, ఆ 2 hillsలో ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉంది. ఈ అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లా. सुबह के 5:30 बज चुके हैं और इतना कोहरा है कि कहाँ जाना भी समझ में नहीं आ रहा है. ఇది సీజన్ కాదు, అందుకే మేబీ సన్ రైజ్ అంత లేట్ అవుతుంది. కాకపోతే ఫాగ్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. అండ్ మనం చిన్న హిల్ పైన ఎక్కాము, ఇక్కడ నుంచి పెద్ద హిల్ ఎత్తుక్కోవాలంటే కష్టమే. ఇక్కడ నుంచి చూద్దామని అనుకున్నా, కానీ సన్ రైజే అవ్వట్లేదు. అండ్ ముందు అసలు కొయ్యి ఉందో ఏముందో కూడా అర్థం కావట్లేదు అసలు అంత ఫాగ్ ఉంది ఇక్కడ. టైం 6 అయిపోయింది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. బహుశా ఇంకా కాదేమో, ఎందుకంటే అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఇంత ఈ ఆల్టిట్యూడ్ పైన బ్రీజ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మీకు చెప్పిన విధంగా మనం చిన్న కొండపైన ఉన్నాం, పెద్ద కొండపైన వెళ్ళాలి. మీ అమ్మ మంచు వల్ల మనుషులే కనిపించట్లేదు. నా ముందు సౌండ్ అయితే గట్టిగా మాట్లాడుతారు, ఎవరు మాట్లాడుతారో నాకు తెలియదు, కానీ అసలు మనుషులు కనిపిస్తే ఒట్టు. నా ముందు 2 కపుల్స్ ఉన్నారు, ఇక్కడ మనుషులు ఎక్కుతున్నట్టు సౌండ్ అయితే వస్తుంది, ఎవరు కనిపించట్లేదు. అండ్ అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అసలు ఏం కనిపించట్లేదు ఎక్కుదామంటే.
అందరు నాలక్క పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు, లేకపోతే ఒక్కొక్క మూలలో ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఎలా ఎక్కాలో తెలియట్లేదు. అండ్ సన్ రైజ్ కూడా అవ్వట్లేదు. అది అది సన్ రైజ్ అయినా ఏదో ఒకటి చూసేసి ఎక్కొచ్చు కానీ లేదు. అండ్ ఎవరు నా ముందే పైనకి ఎక్కుతున్నారన్న సౌండ్ తప్ప నాకు ఏం అవ్వట్లేదు. అదే విని నేను కూడా ఎక్కుతున్నా స్లోగా పైనకి. ओके अभी चढ़ना ऑफकोर्स फ़ोन लेके नहीं चढ़ सकता. ऑफ सीजन. ओके इन लोग चढ़ गए लग रहा. सो दे आर पीपल. एक्चुअली इसके ऊपर मैं चढ़ रहा था, फिर ఫైనల్గా పైనకి ఎక్కేసాము. అండ్ ఇది ఒక ఆఫ్ సీజన్ అని చెప్పారు కానీ మనుషులు చూస్తే గట్లా అనిపించట్లేదు. చాలామంది ఉన్నారు. నాకన్నా ముందు కొంతమంది ఎక్కిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఎక్కుతున్నారు. షవరింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. చిన్నగా రెయిన్ వాటర్ మన మొహాలు తాకుతుందన్న ఫీలింగ్ వస్తుంది. అఫ్కోర్స్ సన్ రైజ్ అవ్వలేదు, అందుకే ఇది. హియర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ది రాంగ్ వే అన్నమాట. ఈ వర్షంని ఎంజాయ్ చేస్తారు. అండ్ చలి అయితే వస్తుంది. ఇలా చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు షార్ట్స్ వేసుకోరు ఇల్లు. షార్ట్స్ కాదు, టీషర్ట్ షార్ట్. అసలు నార్త్ వాళ్ళు అనుకుంటా. అసలు నేను ఇంత మార్నింగ్ ఈ చలిలో, ఈ వెట్నెస్లో అంత చిన్న బట్టలు వేసుకొని ఉంటే ఎప్పుడో పైనకి వెళ్ళిపోతుండే. ఇక్కడ నుంచి ఇక్కడ షార్ట్ డిస్టెన్స్ కదా. అస్సలు ఎలా బతుకుతుర్రా వీళ్ళు నాకు అర్థం కాదు. ఈ అమ్మ 4 లేయర్ వేసినా నాకు సరిపోకపోతుండే. ఇది ఇలానే అవుతుంది ఒకవేళ వీళ్ళు ఇలా వేసుకొని వస్తే. అసలు ఇంత మార్నింగ్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు రా భయ్. పాయింట్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ స్టార్టెడ్ ఫర్. ఆ పోల్ దగ్గర లైట్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు, పోల్ కూడా వంగింది. అండ్ ఇక్కడ నుంచి లిటరల్గా పడిపోతామన్న ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ బ్రీజ్, ఇంకేం లేదు. అండ్ సన్ రైజ్ ఎట్లయినా అవ్వలేదు. కానీ ఐ విల్ షో యూ సంథింగ్. ఈ బ్రీజ్ ఎఫెక్ట్ మీకు చూపిస్తాను. నేను నార్మల్గా షూట్ చేస్తున్నా, ఓకేనా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ అయిందని అనుకుంటున్నారేమో. ఇక్కడ హల్లోలు బ్లర్ అవుతుంది చూడు. నేను ఏం బ్లర్ చేయట్లేదు, ఏం ఎఫెక్ట్ చేయట్లేదు. చూడండి ఫుల్ బ్లర్ అవుతుంది. అండ్ ద రీజన్ ఈజ్ లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఏది రికార్డ్ అవ్వట్లేదు. ఇది బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండిట్లో అవుతుంది. టైం 7:10 అయిపోయింది. ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. సో ఇక దిగడం ఒకటే బాకీ. అండ్ దిగుతుంటే బ్రీజ్ చాలా ఎక్కువైంది. దిగడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంతసేపు పైన తిరగడం, ఎక్కడం ఇవన్నీ చేశాక ఇక దిగుతుంటే కాలు గుంజుతున్నాయి. సో చాలామంది ఇక్కడ కూర్చున్నారు. అండ్ ఇది మార్నింగ్ మనం 10 చూసాం కదా, అదే ఏరియా, ఓపెన్ ఏరియా. అండ్ ఇది ఏదైతే స్టార్టింగ్లో మనం కొంచెం రాస్తా ఏదైతే చూసామో అది రాస్తా. నైట్ వ్యూ అయితే ఏం చూడలేకపోయాం, కానీ ఇప్పుడు చూడగలుగుతున్నాము. एक जेब में आ जाता हूँ.
సో ఇక్కడ నేను కష్టపడుకుంటా కిందకి దిగుతున్నా. నా ముందు ఒక టవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే టవర్ ఉంది. అండ్ నేను ఎక్కడైతే నిన్న పడుకున్నానో అక్కడ అసలు నెట్వర్కే లేదు. కాకపోతే పైన ఎక్కితే వన్ పాయింట్ వచ్చింది అంతే. 1 పాయింట్ పైనకి ఎక్కితే, అది కూడా నేను టవర్ చూపిస్తాను. అండ్ హైలైట్ ఏంటంటే మనలాగా అందరు ట్రెక్కింగ్కి రాలేదు, కొంతమంది వేరే ప్లాన్తో వచ్చారు. చూపిస్తాను మీకు. సో ఫైనలీ మనం కిందకు వచ్చేసాము. అండ్ మార్నింగ్ అయితే వ్యూ పిచ్చగా ఉంది. అండ్ మన ఆటో ఇక్కడే ఉంటాడు. కోర్స్ పైన అప్ డౌన్ మనం 2 మాట్లాడుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం ఇంకొక గంట లేట్ వస్తే అతను వెయిట్ చేయాల్సిందే, అతనికి ఆప్షన్ లేదు. ఇది రిసార్ట్ వ్యూ ఏదైతే నిన్న మేము స్టే చేసామో. నాన్ సీజన్లో ఇలా మస్త్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంటే సీజన్లో ఎంత మస్త్ అనిపిస్తుందని నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటున్నా. మనుషులతో, బాన్ ఫైర్స్తో, రాత్రి క్యాంప్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇదొక్కటే నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యింది వచ్చి ఇక్కడ. సన్ రైజ్ చూడలేదు, కాకపోతే నేను సన్ రైజ్ వేరే చోట చూశాను. అండ్ ఒకవేళ అది కనిపించుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ మస్త్ అవుతుండే. కానీ నెవర్ మైండ్. వీడియో ఎండ్ వరకు వచ్చినట్టే. వీడియో నచ్చిందే అని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రా బాబు.